హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంట అఫిషియల్. నేను మీ గౌతమి. అందరికీ నమస్తే అండి. ఈరోజు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన రుచికరమైన బెల్లం దోశలు ఎలా చేయాలో తెలుసుకుందాం. మీకు పూర్తిగా ఈ వీడియో గురించి తెలియాలంటే స్కిప్ చేయకుండా చూడండి. మేము ఇక్కడ బెల్లం దోశలను తలకాయ కూర కాంబినేషన్తో తీసుకుంటున్నాము. ఇంకా లేట్ ఎందుకండి, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బెల్లం ముద్దలు తీసుకొని దానిని బాగా దంచి పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మీకు కొలతపై చూపిస్తాను, చూడండి. ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఒక డబ్బాతో వేసుకున్నాము, ఇప్పుడు రెండోసారి వేసుకుంటున్నాము. ఇలా గోధుమ పిండిని 2 డబ్బాలు వేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు బియ్యం పిండి తీసుకుందాం. 2 డబ్బాల గోధుమ పిండి అయితే ఒక చిన్న కప్పుమైన బియ్యం పిండి వేసుకుంటున్నాము. తర్వాత 1 స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇది కాసేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత బెల్లం కొలత తీసుకుందాం. మనం ఏ డబ్బాతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే డబ్బాతోనే బెల్లం తీసుకుంటున్నాము. 2 డబ్బాల గోధుమ పిండికి 1.5 డబ్బా బెల్లం అవుతుంది. ఇక్కడ 1.5 డబ్బా బెల్లం తీసుకున్నాము. నెక్స్ట్ ఈ బెల్లంలోనికి వాటర్ పోసుకుంటున్నాము. మనం ఏ డబ్బాతో అయితే బెల్లం తీసుకుంటున్నామో అదే డబ్బాతో 3 సార్లు వాటర్ పోసుకోండి. నెక్స్ట్ ఈ బెల్లంని పక్కన పెట్టేసుకోండి. కాసేపు మంచిగా కరుగుతుంది. అలా కాదు, మాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా కలిపేసుకోండి. కరిగేంత వరకు కలుపుకోండి. ఇంకా ఈజీగా కావాలంటే దీన్ని కాసేపు స్టవ్ మీద పెట్టేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని చల్లారేంత వరకు ఆగాలి. మేము ఇక్కడ అలా చేసుకోవట్లేదు, కరిగేంత వరకు పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని మనం తీసుకున్న గోధుమ పిండిలోనికి వడేసుకోవాలి. ఏదైనా చెత్త ఉన్నా వెళ్ళిపోతుంది. ఇక్కడ బెల్లం నీళ్ళు అన్నీ ఒకేసారి పోయకండి, కొన్ని పోస్తూ కలుపుకోండి. అలానే పిండి కూడా గడ్డలు కట్టుకోకుండా కలుపుకోవాలి. అంతేకాకుండా పిండి లూజ్ కాకూడదు, అలానే చిక్కగా కాకుండా చూసుకోవాలి. మీరు దోశ పిండి కలుపుకునే విధంగా కలుపుకోండి. ఇలా పిండి మంచిగా కలుపుకున్న తర్వాత దీనిని 1 గంట 2 గంటల సేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత దోశ వేసుకుంటే బాగా వస్తాయి. చూడండి, ఇక్కడ పిండి రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేటు, వేడివేడిగా బెల్లం దోశలు వేసుకుందాం రండి. దోశ వేసుకుంటున్నాం చూడండి. ఇక్కడ పిండి మంచిగా కలుపుకుంటే దోశ మంచిగా వస్తుంది, లేదంటే విరిగిపోతుంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. దోశ కాలిన తర్వాత తిరిగేసుకోండి. ఇక్కడ చూడండి, మంచిగా వస్తుంది దోశ. పిండి మంచిగా కలుపుకుంటే దోశ ఇలా మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ దోశలు రెడీ అయిపోయాయి. మనం ఇక్కడ తలకాయ కూర బెల్లం దోశ కాంబినేషన్తో తీసుకుంటున్నాము. మీకు తలకాయ కూర రెసిపీ కావాలంటే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.